ప్రైజ్ లార్డ్. చాలాసార్లు మన కుటుంబాల్లో అనేక వేదల గుండా, శోధనల గుండా, ఇబ్బందుల గుండా, ఎరుగుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం కాపాడుకోవాల్సిన చాలా విలువైనది ఒకటి ఉంది. అదేంటంటే పేషెన్స్, ఓర్పు కలిగి ఉండడం. చాలా మంది ఈ ఓర్పు లేకపోవడం ద్వారా తన కుటుంబాన్ని అంతటిని, వారి జీవితాన్ని చాలా మంది నాశనం చేసుకుంటున్నారు. దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న సంభవం నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు నేను బస్ స్టాండ్ లో కూర్చొని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను త్వరగా వెళ్ళాలి అని నేను కోరుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. బస్సు ఎప్పటికీ రాలేదు. సరే, ఇంతలోకి వెంటనే పల్లివెలుగు బస్సు ఒకటి వచ్చింది. వెంటనే నేను కంగారు పడి ఇప్పటికి చాలాసేపు ఎదురు చూసాను. ఇంకా నాలో పేషెన్స్ చచ్చిపోయింది. ఇంకా సరే, టైం అయిపోతుంది, ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి కంగారులో నేను పల్లివెలుగు ఎక్కేశాను. బస్ కండక్టర్ వచ్చి టికెట్ తీసేశారు. టికెట్ కొట్టేసుకున్నాను, కూర్చున్నాను. బస్సు వెళ్ళిపోతూ ఉన్నది. ఒక 5 నిమిషాల తర్వాత మరి ఈ బస్సుని, నేను వెళ్తున్న నా బస్సుని దాటుకుని ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, డీలక్స్ వెళ్ళింది, సూపర్ లగ్స్ వెళ్ళింది, లాస్ట్ ఏసీ బస్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమి వెళ్ళిపోతున్నప్పుడు నోరు వెళ్ళబెట్టి అలా చూస్తున్నాను తప్ప ఏం చేయలేకపోయాను. కారణం, నేను అనుకున్నాను, ఒక 5 నిమిషాలు నేను ఎదురు చూస్తుంటే దీనికంటే మంచి దాంట్లో నేను వెళ్ళేవాడినేమో, నా యొక్క గమ్యస్థానాన్ని నేను త్వరగా చేరుకునేవాడినేమో అని నేను బాధపడ్డాను. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కంగారు పడకండి, ఓర్పు కలిగి ఉండండి. దేవుడు అన్ని మంచిగానే మన జీవితాలు ఆయన జరిగిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకుండా, తద్వారా మనము ఎంతో ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నాం. మన జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నాం. కొంచెం ఓర్పు కలిగి ఓపికగా మీరు ఎదురు చూడండి. దేవునికి శ్రేష్టమైన దాన్ని మీరు పొందుకుంటారు. ఒక మాట అండి, దేవుడు మన కోసం నిర్ణయించినవి ఆలస్యం కావచ్చేమో కానీ అలక్ష్యం మాత్రం కావు. మే గాడ్ బ్లెస్ యూ.